Hi guys, welcome to our channel Bro and Sis Presents. ఇది వీడియో వచ్చేసి ఎగ్ తో కర్రీ. మేమైతే మస్తు బాగున్నాం. సూపర్ నా మీరు కూడా ఇంకా సూపర్ ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈ రోజు వచ్చేసి ఎగ్ తో ఒక రెసిపీ మేమే కనబెట్టినాం. ఇది మాది ఫస్ట్ వీడియో యూట్యూబ్ ఛానల్ లో. బట్ చూడండి ఆల్రెడీ కట్ చేసేసాం. ఫస్ట్ కి స్టార్ట్ చేసాం మేము. ఎగ్ మా ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయి. కమ్ ఆన్ ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. చలో కడాయి రెడీ అండ్ ఒక బౌల్ తీసుకోవాలి. అన్ని రెడీ చేసుకోండి. ఇదిగోండి లైటర్. దిస్ ఇస్ లైటర్. చలో ముట్టియలేదు అప్పుడే వంట చేస్తున్నా. ఇంత గ్రేట్. ఓ షిట్. చలో స్టార్ట్. అప్పుడే రెడీ అయిపోయింది. అవి చూడండి ఇప్పుడు స్టవ్ ముట్టడానికి అయితే లేదు. ఎంత లేట్ చేస్తున్నదో. ఓ మై గాడ్. చలో మా ఛానల్ అయితే 200 సబ్స్క్రైబర్స్ అయినారు. సింపుల్ గా స్టార్ట్ అయిపోతది. వావ్. ఫస్ట్ బౌల్ అయితే పెట్టాలి. అబ్బా చెయ్యి కాలేదు. అప్పుడే కాల్చుకుంది. ఏం చేసిందంటే ఈమె షిట్. మీ క్వాంటిటీ ప్రకారం పోసుకోండి ఆయిల్. మేము ఉండే మా ఇద్దరికి కొంచెం పోసుకుంటున్నాము. మా ఇద్దరం ఉన్నాం కాబట్టి ఇంకొంచెం ఇంకెంత. రైట్, వెరీ గుడ్. ఆయిల్ అయితే పోసేసాము. నెక్స్ట్ ఆనియన్స్. ఇప్పుడైతే ఆయిల్ కొంచెం బబుల్ అంటే బాయిల్ కావాలి. ఆయిల్ వచ్చేసింది. నెక్స్ట్ ఏమంటారు ఆవాలు. చూడొచ్చు మీరు ఆవాలు వేసుకుంటున్నారు. తెలియడు ఏం చిల్ల వేసేసి 2 కొమ్మాలు అవి కొన్ని ఇది కొన్ని కొంచెం వేసేసినాము. అవి ఇట్లా మనకి హీట్ అయితే అంటున్నాయి. పాపిట్ లాగా భయపడుతుంది. ఏమంటే వేసేది ఏమో. కమాన్ టప్ 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 టప్. ఓ సూపర్, ఎక్సలెంట్. పడమంటే మీది భయపడకు. ఆనియన్స్ వేసేసాము. పట్టుపట్టమన్నాయి కదా, భయపడింది అప్పుడే. ఓకే కరివేపాకు తెచ్చుకోవాలి. మనం ఆనియన్స్ దీంట్లో వేసినాం కదా, గోల్డెన్ కలర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి అన్నమాట. అయినా మన ఛానల్ 200 సబ్స్క్రైబర్స్ అయినారు. సో ఇట్లానే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి. మీ కొత్త కంటెంట్ తోటి కొత్త రెసిపీస్ తోటి మేము ముందుకు వచ్చేస్తాం. మేము ఇట్లానే మీకు ఎప్పుడైనా కానీ ఫన్నీ వీడియోస్ చేస్తూనే ఉంటాం. ఇరిటేటింగ్ వీడియోస్ అయితే జరిగాము. ఎంత గోల్డెన్ కలర్ వచ్చినాయో గాయస్. ఇప్పుడైతే మనం కర్రీ ఉన్న కరివేపాకు ఏం చిల్లదండి. వేసేసేదా బస్కతం చిల్లదు. వేసే విధానం వేసేది చిల్లదు. కమాన్ వావ్ సూపర్. కలుపు మిక్సింగ్ ఇంగారు జస్ట్ కలుపు మంచిగా. వావ్ అప్పుడే స్మెల్ వచ్చేస్తుందండి. చూడండి వావ్ చాలా అద్భుతంగా. తాలింపు స్మెల్ అయితే వస్తుంది. ఈ పసుపు కారం కూడా మాకు తెలుస్తలేదు. అయితే మనం చిటికెడంత పసుపు వేసుకోవాలి. నేను ఇందేసి కలర్ ఇంకెక్కువైపోతుంది. అయ్యో మొత్తం అయ్యా పసుపు ఎక్కువైపోయింది. ఏం కాదు. నెక్స్ట్ ఎగ్ తీసేసుకో. అరే ఉప్పు తర్వాత లాస్ట్ ఇద్దాం. ఇప్పుడు ఎగ్ కొట్టేసేయాలి. టైమ్ ఫర్ గుడ్డు. దీంతో వల్ల కొట్టాలి. అమ్మాయి గారు చూడండి ఎలా కట్ చేస్తున్నారు. గుడ్డిలాగా వల్ల కొడుతున్నారు. ఇది తీసుకొని దెబ్బ కొడితే పట్టుమంటది. సూపర్. మెల్లగా ఏమన్నది మేము ఉన్నది. ఇప్పుడు అట్లా గుంజండి. సూపర్. గుడ్ మొత్తం మాడగొట్టింది. అయ్యా చిన్నారి వేస్ట్గా. మరి ఇప్పుడు కారం వేసుకోవాలి. మాలాగైతే ఆనియన్స్ మాడగొట్టకండి. స్మెల్ కూడా వచ్చేసేది. మాడగొట్టకండి ప్లీజ్. మళ్ళీ మమ్మల్ని తిట్టుకుంటారు మీరు. ఇంకొంచెం మేమైతే ఇప్పుడు చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాం. కారం నెక్స్ట్ సాల్ట్. ఇప్పుడైతే మనం సాల్ట్ వేసుకోవాలి. మాడిపోయింది మాత్రం. షుగర్ వేసుకో. ఏం కాదు, బాగానే ఉంది. టేస్ట్ అయితే అయింది. బట్
మాడిపోయిన వాసన వస్తుంది తినేటప్పుడు. ఎక్కువైపోతుంది ఏం కాదు. చాలా ఉప్పు ఎక్కువైతుంది. అమ్మో చూడండి ఎంత ఉప్పు వేసి అయ్యా బీప్ వచ్చి కింద పడిపోతాం మనం ఇప్పుడు. సో రైట్ మన ఎగ్ రెసిపీ ఎగ్ ఫ్రై విత్ కర్రేపాకు. ఒక 5-4 minutes కలుపుకోవాలన్నమాట. కర్రేపాకు మేము వేసేసాం కానీ ఆ కర్రేపాకు మాత్రం తెల్లగా ఉంది, ఉల్లిగడ్డలు మాత్రం కర్రగా అయిపోయినాయి. అయ్యో ఇప్పుడైతే మనం ఈడ ఉన్న చెత్త మొత్తం క్లీన్ చేయాలన్నమాట. చూడండి వచ్చినాక మనల్ని క్లీన్ చేస్తాడు. ఇది మాత్రం కరెక్ట్ 100% చేసేసుకోవాలి, లేకపోతే ఇంట్లో వాళ్ళు మనకి కవర్లు వేసుకోవాలి. పలగొట్టిన ఎగ్స్ కట్ చేసిన ఆనియన్ కొట్టు కవర్లు వేసుకోవాలి. వాళ్ళు వచ్చే వరకు మన ఇంట్లో ఎవరైనప్పుడు ఇలాంటి ప్రయోగాలన్నీ చేయండి. ఎవరైనా ఉంటే సంపుతారు. వెళ్ళినప్పుడు చేయండి ప్లీజ్. ఇవి మాటలు వింటే మీరు అంతా ఆగమాగం అయిపోతారు. బట్ ప్లీజ్ కాషియస్. చూడొచ్చు గైస్ మన మొత్తం సూపర్ గా ఎక్సలెంట్ అయింది. యమ్మీ ఎగ్ ఫ్రై అన్నమాట. నోరు కర్రేపాకు విత్ ఎగ్ ఫ్రై రెసిపీ ఇంత చాలా అద్భుతంగా అయిందో సూపర్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ ఫాలో. సూపర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాము మంచిగా గుర్తుపెట్టుకుంది మాకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ, కామెంట్. బై బై.